So, good morning boys and girls. Welcome back again in the reporting from New Zealand. సో ఈరోజు ఏంటంటే మళ్ళీ లేచాం అనమాట పొద్దున్నే. ప్లాన్ ఏంటంటే ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. మనకు పొద్దున్న లేవడం చాలా కష్టం, కానీ లేచాం, సన్ స్క్రీన్ అన్నీ రాసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈరోజు బీచ్కి వెళ్ళబోతున్నాం న్యూజిలాండ్. అంటే న్యూజిలాండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు బీచ్కి వెళ్ళాలనుకుంటా. సో అందుకని బీచ్కి వెళ్ళబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఈ బస్ జర్నీలు ఇవన్నీ చూపించి బోర్ కొట్టించు డైరెక్ట్గా బీచ్కి వెళ్తాం. ఏంటని వంటర్ అవుతుంది నేను ఈ గోల్డ్ బాల్స్ అనమాట. గోల్డ్ బాల్స్ మన నానా గ్రామంలో వెళ్ళాను అట్లా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటేదో స్ట్రెస్ రిలీఫ్ కోసం. సో కలుద్దాం బీచ్లో. బీచ్ నుంచి ప్యాకెన్సీ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళగా ప్యాకెన్సీ కూడా వెళ్తే బీచ్ దగ్గరే బ్లాగ్ అయిపోతే కనుక ప్యాకెన్సీ ఇంకో బ్లాగ్ వచ్చింది. లేదంటే కనుక ఈ బ్లాగ్లో ఇంగ్లీష్ కాదు, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కలుద్దాం. Once I was 7 years old, my mama told me, go make yourself some friends or you'll be lonely. Once I was 7 years old. It was a big, big world, but we thought we were bigger. Pushing each other to the limits, we were learning quicker. By 11, smoking herb and drinking burning liquor. Never rich, so we were out to make that steady figure. Once I was 11 years old, my daddy told me, go get yourself a wife or you'll be lonely. Once I was 11 years old. I always had that dream like my daddy before me, so I started writing songs, I started writing. సో ఇప్పుడే వచ్చాను అనమాట. మీకు ఇందాక చూపించినంత టైం లిప్స్లో పెడతాను. ఇందాక టైం లిప్స్ తీసాను మార్నింగ్. సో అయితే బస్ డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకో బస్ మారాలన్నమాట బీచ్కి వెళ్ళాలంటే. సో కలుద్దాం. సో వచ్చేసాం గాయస్. బీచ్ పేరు అయితే టకపూడ అనమాట. బీచ్ పేరు మా ఇల్లు చూసుకోవచ్చు. ఒక్కొక్కడికి కొన్నాడు ఇల్లు. మామూలు కంటే మామూలు లేదనమాట ఇల్లు. సో ఇంకేంటంటే బీచ్కి అయితే వచ్చాము. బీచ్ మామూలు లేదనమాట. చల్లగా అయితే మన సన్ రైజ్ చూసుకుంటాం వల్ల చాలా చాలా పిచ్చి ఉంది. సో అది అన్నీ చేశారు. అదే ఇండియాలో 5 రూపాయలకి అమ్మేస్తుంటారు అనమాట అన్ని ఏరియాస్. సో బీచ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. అంటే ఎక్కడ సెట్ చేయడానికి కానీ అలాంటివి ఉండవు కాబట్టి ఈ కంట్రీలో బీచ్ చాలా సన్ రైజ్ మాత్రం మామూలుగా. సో చూద్దాం దిగుతాము దిగాము, కానీ బీచ్ మాత్రం ఇంకేంటి గైస్ సంగతులు కింద కామెంట్స్లో చెప్పండి. అందరు ఎలా ఉన్నారేంటి. బాగుంది కదా. సో అది రెయిన్బో బోర్డ్ తీసేస్తాను అనమాట. బీచ్ నాకు వాటర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ ఇంట్లో చెప్పింది ఏంటంటే మనకి వాటర్కి దానికి మనకి ఏదో ఉందంట రిలేషన్ తెలియదు. అస్సలు ఎంత క్లీన్ ఉందంటే బీచ్ మాత్రం అంత క్లీన్ ఉందన్నమాట.
ఒక్క చిన్న ప్లాస్టిక్ కాదు కదా, మైక్రో ప్లాస్టిక్ కూడా నీకు వెతికినా దొరకట్లేదు అంత clean ఉంది. బాగుంది. మార్నింగ్ బాగా స్టార్ట్ అయింది. మనం వచ్చేటప్పుడు వాన చిన్నగా చినుకులు స్టార్ట్ అయింది. సో ఇప్పుడే వచ్చేసి స్విమ్ అయిపోయింది అనమాట. అంటే మా ఇంట్లో వాళ్ళు నేను నీళ్ళలో దిగి వీడియోలు చూసిన, నేను ఇలాంటి స్టంట్లు చేసే చూసినా కానీ కొంచెం కంగారు పడుతున్నారు. సో అందుకని ఆ వీడియో క్లిప్ తీయలేదన్నమాట. ఇది కాక నీళ్ళలో ఫోన్ తీసుకెళ్ళాను కాబట్టి మర్చిపోయాను నేను. సో స్విమ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు ప్యాక్ అండ్ సేవ్కి వెళ్ళాం. జుట్టు అయితే బాగా పాడైపోయింది. సో అదనమాట సంగతి. చూపిద్దాం. క్రూజ్ వచ్చిందనమాట న్యూజిలాండ్కి. ఎప్పుడు ఈ క్రూజ్లు వస్తూనే ఉంటాయి. సెకండ్ సో స్పీకర్ తెచ్చాం అనమాట. మాట స్ట్రైక్లు పడతాయి. సో ఇప్పుడైతే బస్ దిగాం అనమాట. ప్యాక్ అండ్ సేవ్కి బయలుదేరాం. సో మనకి ప్యాక్ అండ్ సేవ్ అంటే ఇండియాలో డీమార్ట్ ఉంటుంది కదా, అలా అంటే మనకి సారీ గైస్, డీమార్ట్ కాదు, మెట్రో అండ్ రిలయన్స్ పెద్ద మాల్స్ ఉంటాయి కదా, అన్ని హోల్సేల్లో అమ్ముతారు. సో అలా అనమాట ప్యాక్ అండ్ సేవ్. సో అక్కడ ఏంటంటే అబ్బా చాలా రోజుల తర్వాత పొద్దున సూర్య భగవాన్ మాకు దర్శనం ఇస్తున్నాడు. సో అదనమాట ప్యాక్ అండ్ సేవ్. కానీ చాలా భయం వేస్తుంది అక్కడ ట్యాన్ అయిపోయింది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు కొంచెం స్కిన్ మారింది, మళ్ళీ ఇండియా వస్తే నార్మల్గా అయిపోయింది. స్కై కానీ ఏదైనా చాలా బాగుంది అనమాట వాళ్ళ వెదరు. మనం మామూలు పొద్దున్న లెగం కాబట్టి ఇలాంటివన్నీ చూడలేము, ఎందుకంటే మన నైట్ షిఫ్ట్లు నైట్ డ్యూటీలు కాబట్టి ఇవన్నీ చూడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఆఫ్ దొరికింది కాబట్టి వస్తున్నాం. మా వాడు ఎక్కువ నైట్ ఇష్టపడతాడు కాబట్టి ఎక్కువ అర్ధరాత్రిలో తిరుగుతూ ఉంటాడు. అలాంటిది ఏం కాదు, హోటల్లో డ్యూటీలు నైట్ ఉంటాయి కాబట్టి అలా అయిపోయింది. సో అది ప్యాక్ అండ్ సేవ్ అనమాట. ఇప్పుడే బయలుదేరాం. సరుకులు తీసుకోవాలి, రూమ్లో కొన్ని కుక్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇక్కడైతే కొంచెం తక్కువలో వస్తాయి. ఆల్రెడీ బయటకు వచ్చాము, ఇవాళ రోజంతా ఖాళీగా ఉంది కాబట్టి ఒకేసారి సరుకులు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. సో మనం ఒక చిన్న తప్పు చేసామన్నమాట. అంటే బై మిస్టేక్ జరిగిపోయింది. మనం ఏం చేయలేం. మనం రావాల్సింది ప్యాక్ అండ్ సేవ్కి అయితే మనం గూగుల్లో ప్యాక్ అండ్ సెండ్ కొట్టారు మన వాళ్ళు. అది బై మిస్టేక్ జరిగింది. మీరు చూసుకుంటే రావాల్సింది ఒక చోటకి, మనం వచ్చింది ఒక చోటకి. ఇలాంటి చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే క్యాబే తక్కువ పడింది. ఇక్కడ బస్సులు లేవు. ఇవాళ అసలు సాటర్డే, నిన్న వ్యాలంటైన్స్ డే February 14. మనుషులు ఎవరు తిరగట్లేదు రోడ్ల మీద. కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్లో మనం ప్యాక్ అండ్ సేవ్కి వెళ్దాం. సో కలుద్దాం. సో వచ్చేసాం అనమాట. ఇదే ప్యాక్ అండ్ సేవ్. సో మనకి లోపల సామాన్లు సరుకులు అన్నీ దొరుకుతాయి. అంటే కొంచెం పెద్దది. వాళ్ళు మనకి ఉల్స్బత్ ఇవన్నీ లోకల్గా మాకు దగ్గరలో దొరికే షాప్స్ అనమాట. చిన్న డీమార్ట్ లాంటివి. ఇవేమో మనకి రిలయన్స్ ఇక్కడ టాయిలెట్ చాపర్ దగ్గర నుంచి మందు బాటిల్ దాకా అన్నీ దొరుకుతాయి అన్నమాట తక్కువ రేట్కి. అంటే అంతా హోల్సేల్. ఎగ్జాంపుల్ అంతేనా, సంత కొంచెం పెద్దది కాకపోతే సంతలాగే అందరు బాబు అయితే ఎవరు అరవట్లే రావాలి. సో చెప్పా కదా అన్నీ దొరుకుతాయి అంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మనం చూసుకుంటే
అక్కడ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ మీద వెయిట్ చూసి కాట పెట్టి ఇచ్చేస్తారనమాట. ఇలా ఆప్షన్ రా. సో ఇది ఎప్పటికైనా వెళ్ళేలోపు ఒకసారి అయినా తినాలి. కాకపోతే $104 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీ అంటారా. సో ఇది వచ్చేసి ఓన్లీ టైల్ అనమాట, అంటే ఒక ఫుల్ లాబ్స్టర్లో ఎలకమాల పార్ట్ ఒక్కటే. అలాంటిది ఫుల్ లాబ్స్టర్ ఎంత కాస్ట్ ఉంటుంది చూడండి. మనకు చికెన్ కూడా ఇలాగే అమ్ముతారనమాట. ఈ ప్రాన్స్, సో ఇవి వచ్చేసి ఆయిస్టర్స్ అనమాట. ఆయిస్టర్స్ అంటే ఆల్చప్పలే. సో ఇవి వచ్చేసి ఆల్రెడీ మిక్స్ చేసి పెడతారనమాట అన్నీ. నువ్వు జస్ట్ తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టుకుంటే కర్రీ అయిపోయింది. సో ఇవన్నీ అలాగే రెండు తీసుకెళ్ళి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ కానీ ఏదైనా అయిపోయింది ఈజీగా. సో నీకు ఇంకా అన్ని చికెన్లో ఇట్లా పాటలు అనమాట, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్. ఇది కావాలంటే ఇది, వింగ్స్ కావాలంటే వింగ్స్, ఆఖరికి కోడి కాళ్ళు కూడా అమ్ముతున్నారు. కోడి లివర్ విడిగా, కోడి గుండెకాయ విడిగా, అన్నీ విడివిడిగా. ఇది చూసారా ఎగ్జాంపుల్కి, ఇది మటన్ అనమాట. దీనికి వైట్ కలర్లో కనిపిస్తుంది ఇంత ముక్క, ఇదంతా కొవ్వే దీనికి. ఇక చూడండి ఎంత ఉందో కొవ్వు. ఇక్కడ ఉన్నంత మటన్ అయితే ఇది కొవ్వు, మళ్ళీ ఇది కొవ్వు. సో అందుకే న్యూజిలాండ్లో మటన్ తినట్లేదు ఇక్కడ మానేసాం. ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది అంత కొవ్వే. సో ఆ పైన చూసారు కదా అన్ని ఇట్లా. ఇది వచ్చేసి మటన్ కైమా అనమాట. ఇది వచ్చేసి గొర్రె మాంసం. ఇక్కడ ఏం కావాలంటే అనమాట అది ఈ సమోసాలు, మనకి బర్గర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి తినాలనుకుంటే. సో ఇది అదే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు చూసుకుంటూ వెళ్తే మీకు ఇంకేం కావాలంటే అది అన్నీ జరుగుతుంది. నేనైతే ఒక చికెన్ పీస్ అన్న ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను అనమాట, నాకు బాగా ఆకలి అవుతుంది. సో ఇది ప్యాక్ అండ్ సేవ్. అంటే ఇది హోల్సేల్ కాబట్టి అన్నీ తక్కువ ఉంటాయి. చాక్లెట్స్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. అన్నీ మీకు అన్నీ ఏది ఎపిసోడ్ ఉండేది జరుగుతుంది. మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, నేను అదే మళ్ళీ చెప్తున్నాను కానీ. సో అది పెద్దది. వచ్చేది ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంట్లో బేకరీ మ్యాంగో అంట. అయ్యో చూపిస్తా. ఇది చూడండి, మన మామిడికాయని బేక్ చేసి అమ్ముతున్నారు, $10 అంట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చూసిన మామిడికాయ అంట. కిట్క్యాట్లో ఇన్ని మాచా కిట్క్యాట్ జపాన్ ఫ్లేవర్ అది. మరి న్యూజిలాండ్లో ఎందుకు అమ్ముతున్నారు రా? న్యూజిలాండ్ వచ్చిన కొంతమంది మనుషులు మారినమాట. ఇక్కడ కూడా తినేసి ఆవిడ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా. అంటే పాపం కొనేముందు టేస్ట్ చేసినట్టు నడిచేదా. ఇక్కడ కూడా తినేసి పెట్టారు రా ఆవిడ ప్యాకెట్. బేసిక్ స్వీట్ సెన్స్ లేదు. ఒకటి చూసా, ఒక చిప్స్ ప్యాకెట్ ఎంత ఉందో అందులో విడివిడిగా. ఓకే ఇది అడుగులు ఇండియాలో డిమార్ట్ లాగా అవుతుంది. నేను కొన్నానికి ఒకటి వచ్చాము, ఏది అయితే జరిగితే అది కొంటున్నాము. ఎంత అయితే చూడాలి. కాకపోతే అంటే రేట్లు మేము రోజు కొనేదానికన్నా రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టెంప్టింగ్ ఉంది. అన్నీ తీసుకోవాలి ఒకేసారి అని చెప్పి కలిసి వచ్చింది కానీ ఆలోచిస్తున్నాం. అందుకే అన్నీ రకరకాలు తీసుకుంటే ఒక్కొక్క ఫ్లేవరు నైస్. పాప్కార్న్ తీసుకున్నాం అనమాట. ఇదేమో స్వీట్ అండ్ సాల్ట్, దాని తర్వాత సాల్ట్, దాని తర్వాత ఎక్స్ట్రా బటర్ లాస్ట్, ఇది వైలెట్ కలర్. సో ఇక్కడ చూసుకుంటే ఇది
ఇంక వీళ్ళ దగ్గర ఉన్న వైన్ కలెక్షన్ అనమాట. వైన్, విస్కీ, రమ్ము, బియర్లు అన్నీ ఇవి కూడా హోల్సేల్లో అమ్ముతారు అనమాట $14. ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి, డబ్బులు కొడితే బాటిల్ చేస్తాను. సో ఇది ఏంటంటే డైరెక్ట్గా ఇది ఒక ఫ్రిడ్జ్ అనమాట. లోపలే ఇందులో అన్ని బియర్స్ అయినా దొరుకుతాయి. సో అదన్నమాట సంగతి. పొద్దు నుంచి బయటే ఉన్నాం. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అని చికెన్ తీసుకున్నాను, బాగా ఆకలి అవుతుందని. మధ్యాహ్నం రూమ్కి వెళ్ళాక పప్పును ఆమ్లెట్ అనుకుంటున్నాం. సో అదనమాట గారి సంగతి. నేనైతే బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. సో లాస్ట్ వీడియో ఇందాక నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకేమన్నా అడగాలనుకున్నా కానీ నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి, అన్నీ తీసుకుంటాను రెస్పెక్ట్ఫుల్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. పొద్దున నుంచి బీచ్కి వెళ్ళాము, తర్వాత ప్యాక్ అండ్ సేవ్ చూపించాను అంతే ఈరోజు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి, వ్యూస్ కౌంట్ కూడా పెంచండి. కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, అంటే కొంతమంది మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటాను. సో ఈరోజు బ్లాగ్ అంటే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్యాక్ అండ్ సేవ్. బాయ్.